ఇజ్రాయెల్లో ఈరోజు ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇజ్రాయెల్ పైకి ఏ రీతిగా అయితే రకరకాలుగా వాళ్ళకిష్టం వచ్చిన ప్రణాళికలు ప్లాన్లు పన్నుకుంటూ ఇజ్రాయెల్ని ఈ భూమి మీద లేకుండా చేయాలి అని ఒక చెడు తలంపుతో ఒక చెడ్డ ఆలోచనతో ఉన్నటువంటి ఏ దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా దాదాపు ముస్లిం కంట్రీసే. కానీ ఈ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా అదే ఆలోచనతో లేరు. కానీ చాలా మట్టుకు ఆ ముస్లిం దేశ నాయకులందరూ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఈ భూమి మీద లేకుండా చేయాలి అని ఒక తలంపుతో ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. దాదాపుగా 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మారణ హోమం వెనకాల ఎవరు ఏ రీతిగా వాళ్ళ చేతులున్నాయో, ఏ దేశం ఏ రీతిగా కుట్రలు పన్నుతున్నాయో, అది ఆ దేశాలకు ఏ దేశాలు సపోర్టుగా నిలుస్తున్నాయో వీటన్నిటి విషయం దాదాపుగా మనందరము చూస్తూ వస్తున్నాం, వింటూ వస్తున్నాం, వార్తాపత్రికలు చదువుతూ వస్తున్నాం, యూట్యూబ్లో కూడా చూస్తూ వస్తున్నాం. కానీ ఇజ్రాయెల్ దేశం ఇప్పటికీ ఇంకెప్పటికైనా సరే లొంగదు, లోబడదు. అంత శక్తివంతమైన దేశంగా ఇజ్రాయెల్ మారింది. అది ఎందుకు ఎలా అనేది మున్ముందు మనకు తెలుస్తుంది. అంతవరకు నేనంటాను, ఈ ముస్లిం కంట్రీస్ అన్ని కూడా కలిసి మూకుమ్మడిగా దండెత్తి వచ్చిన ఇజ్రాయెల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఇజ్రాయెల్ తనకు తానుగా ఏ ముస్లిం కంట్రీ మీద మున్ముందుగా వారిపైన దాడి చేస్తున్న సంఘటనలు అయితే ఎక్కడ లేవు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశం, చుట్టుపక్కల ఉన్న గాజా ప్రాంతం కానీ, ఆ లెబనీస్ కానీ, లేదా సిరియా కానీ, ఈ ప్రాంతం అటుపోతే వాళ్ళు ఇరాన్ కానీ ఎందుకని ఇజ్రాయెల్పై దాడికి మళ్ళీ పాటుపడుతున్నారు అని అంటే ఇది కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నటువంటి యుద్ధం. మధ్యలో గ్యాప్ వస్తుంది తప్ప మళ్ళీ. కానీ ఈ రోజుల్లో ఎంత ప్రపంచీకరణ జరిగిన ఈ కాలంలో ఇలాంటి పగలు, కక్షలు, కార్పణ్యాలు పెట్టుకొని ఒక దేశంపైకి ఒక దేశం యుద్ధానికి లేస్తూ ఒక దేశం మీద ఒక దేశం దాడులు చేసుకుంటూ ఉంటుంటే సామాన్య ప్రజలు, సామాన్యుడు, మామూలు మనుషులు ఏ కక్ష, కార్పణ్యం, కోపం, దేశం, ఈర్ష లేనటువంటి మామూలు ప్రజలు నష్టపోతున్నారు. ఇది దేశ నాయకులు గుర్తిస్తే మంచిది. వాళ్ళని ముందుకు ఉసిగొల్పుతూ ఈ ఉగ్రవాదానికి కానీ లేకపోతే ఈ దాడులకు కానీ యుద్ధాలకు కానీ ఎవరైతే ముందుకు ఉసిగొలుపుతున్నారో వాళ్ళందరూ గ్రహిస్తే మంచిది. ఎందుకంటే ఇందులో నలిగిపోతున్నది సామాన్య ప్రజలు మాత్రమే. ఈ రోజుల్లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోతూ ఉంటే కొన్ని వేల మంది ప్రజలు నిరాశ్రయులవ్వడం, కొన్ని వేల మంది ప్రజలు చనిపోవడం, కొన్ని వేల మంది ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులను పోగొట్టుకొని ఆవేదనతో బ్రతకడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక్కసారి మరి ఆ ముస్లిం కంట్రీస్ కానీ ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ దేశం కానీ ఈ నాయకులు కానీ ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. వీరిని పక్క నుండి ఉసిగొల్పే దేశాలు కానీ, వీరు పక్కకు ఉండి సపోర్ట్ చేసే దేశాలు కానీ వాళ్ళందరూ కూడా సామాన్య జనం గురించి ఆలోచిస్తే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను.